మొన్నటి వరకు అధికారంలో ఉండి పదవి అనుభవించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక విప్పుగా ఒక మంత్రిగా వివరించినటువంటి మాజీ మంత్రివర్యులు కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న రైతుల పక్షాన పంట పొలాలు ఎండిపోతున్నాయి, కొప్పురీశ్వర్ గారు పెద్దపల్లిలో వేసి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా అక్కడ వేసి 31 గంటల దీక్ష టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కూర్చున్నాడు. ఒక్కటే మాట గుండె మీద చేసుకుని కొప్పురీశ్వర్ మంత్రిగా వ్యవహరించిన రోజులు 10 సంవత్సరాల లోపల మన జగిత్యాల జిల్లాకు కానీ ప్రజలు ఓట్లేసి గుండెల్లో పెట్టుకొని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంటే వారి ఎమ్మెల్యేగా విప్పుగా మంత్రిగా 15 సంవత్సరాల గుండెల్లో పెట్టుకున్న ధర్మపూర్ ప్రజలకు సాగునీరు కానీ తాగునీరు కానీ శాశ్వత పరిష్కారం ఎక్కడన్నా ఒక ప్రాజెక్టు పట్టుకొచ్చిండా? గోదావరి తలాపుకుంటుంది, మన నీళ్ళు మన గోదావరి నీళ్ళు మన కళ్ళ ముంగట ధర్మాపూర్ నియోజకవర్గంలో మేడారం రిజర్వాయర్ నుంచి నారాయణపూర్ నుంచి మిడ్మారన్ నుంచి సిరిసిల్లకు సిద్దిపేటకు గజవరం నీళ్ళు పట్టుకపోతారు. మళ్ళీ 3 సంవత్సరాలు కూడా సెకండ్ టీఎంసీ అని చెప్పి కాళేశ్వరం లింక్ టు టీఎంసీ అని చెప్పేసి సుమారు 21,000 వెలుగటూరు కాడ సుమారు 1000 ఎకరాల రైతుల భూములు కడుపు కొట్టి పోలీసులను బెదిరించి అప్పుడు కలెక్టర్ను పోలీసు అధికారులను రెవెన్యూ అధికారులను తీసుకుపోయి సుమారు 3,000 మంది ఒంటరి కార్మికులు ఆ వెలుగటూరు గుట్ట మీద పొద్దున్న లేస్తే జీవనోపాధి చేసుకున్నటువంటి 3,000 కార్మికుల యొక్క కడుపు కొట్టి వాళ్ళ మెడలు పట్టి పోలీసులు ఖాళీ చేయించి అక్కడ 20,000 కోట్లతోని కాళేశ్వరం లింకుడు ప్రాజెక్టు పట్టకపోతే అక్కడ డీకోడ రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుని నీళ్ళు పట్టకపోతే మనం మా ధర్మపురి నియోజకవర్గ మా సంగతి ఏంది? మాకు 6 మండలాలు ఉన్నాయి, 29 గ్రామాలు ఉన్నాయి, మన 139 గ్రామాలు ఉన్నాయి, 129 గ్రామాలకు సంబంధించినటువంటి మా సాగునీరు తాగునీరు పరిష్కారం అయిందని ఒక్క రోజున మంత్రి వారు ముఖ్యమంత్రి దగ్గరికి పోయింది ఆ వినతి పత్రం పట్టుకొని. పక్కనే ఉన్నాడు రోళ్ళవాగు 57 కోట్లతోనే 130 కోట్లకు అయింది, ఇప్పటివరకు పూర్తి కాలేదు. అది ఆ పెద్దలు జీవన్ రెడ్డి గారు అనేక సార్లు శాసన మండలిలో మాట్లాడాడు. ముఖ్యమంత్రికి నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పెద్దలు ఎమ్మెల్సీ వారి లెటర్ కూడా ముఖ్యమంత్రి గారికి కూడా మేము పత్రం ఇచ్చినాం. ఏ రోజు నీళ్ళ ప్రజల రైతుల పక్షాన నీళ్ళ గురించి శాశ్వత పరిష్కారం వెతకలేదు. ఈరోజు ప్రెస్ మిత్రుల సమక్షంలో చెప్తున్నా, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో 2017 అసెంబ్లీ జరిగేటప్పుడు నేను వెలుగటూరు ధర్మారంకు ఈ నియోజకవర్గానికి పత్తిపాక దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేస్తా, ఆ రిజర్వాయర్ పేరు కూడా లక్ష్మీనరసింహ రిజర్వాయర్ అని చెప్పి ముఖ్యమంత్రితో అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది ఇదే ఈశ్వరు. ఒక దొరగారి ఇంట్లో వచ్చి హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ ఆ రోజు ఏమంటారు పల్లె నిద్ర చేసిండు పత్తిపాకల. తెల్లారే రాడరు సర్వే చేయించాడు 3 కోట్ల రూపాయలతో. ఇక్కడ రిజర్వాయర్ కడతాం, రిజర్వాయర్ కొట్టి మొత్తం వెలుగటూరు ధర్మారం మొత్తం నీళ్ళు ఇస్తామని చెప్పి మాట్లాడింది. ఏమైంది? ఎక్కడ పోయింది? ఇలా ఎన్నికలు వస్తాయి, ఓట్లు వస్తాయి అని చెప్పేసి లోపల కమల్ హాసన్ ఉన్న కొప్పురీశ్వర్ బయటకు వచ్చి నేను దీక్షలు చెప్తానంటే ఎవరు నమ్ముతారా ఈశ్వర్? నేను చెప్తున్నా, ఈ జిల్లాకు సంబంధించిన 3 నెలల లోపల ధర్మపురి ప్రజల ఆశీస్సులతోని పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వం లోపల సుమారు 30 సార్లు ముఖ్యమంత్రిని కలిసిన. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కలిసి నిన్న కూడా నేను హైదరాబాద్ ఉంటే జీవన్ రెడ్డి గారు సార్ ఫోన్ చేసి లక్ష్మణ్ కుమార్ ఫస్ట్ నీళ్ళ సమస్య ఏందో పరిష్కారం మాట్లాడు, ఇరిగేషన్ మంత్రితో నువ్వు మాట్లాడు, నువ్వు విప్పుగా ఉన్నావు, ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నావు, మనం నీళ్ళు వదిలించే విధంగా నువ్వు వాళ్ళని ఒత్తిడి తీసుకురా అని చెప్పింది నేను జీవన్ రెడ్డి గారికి. అంటే మేము అధికారంలో ఉన్నా కూడా రైతుల కష్టాలు కానీ ప్రజల పంట పొలాలు ఎండిపోయే విషయాల్లో కూడా ఎక్కడ విస్మరించకుండా మా బాధ్యత మేము చేస్తున్నాం. దేవుడు చల్లగా చూడగా వర్షాలు తక్కువ వచ్చి ఆ ఎస్ఆర్ఎస్పీలో వాటర్ యొక్క కెపాసిటీ తక్కువ ఉండి నీటి మట్టం తక్కువ ఉండి నీళ్ళు తక్కువ వస్తుంటే అయినా కూడా మేము బాధ్యత వహిస్తాం. మేము ఎక్కడికి పోం. ఈరోజు 10 సంవత్సరాల అధికారం నుండి మన కళ్ళం కూడా మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మీ కేటీఆర్ సిద్దిపేట సిరిసిలో నీళ్ళు పట్టకపోతా అంటే ఒక్కరోజు నోట్లోకి వెళ్ళి మాట్లాడకుండా కపట ప్రేమలు చూపెట్టి ఇవాళ దీక్షలు చేస్తే ఎవరు నమ్ముతారు? కేసీఆర్కు ఇవాళ అన్నం పెట్టింది ఎవరు? కరీంనగర్ ఉమ్మడి జిల్లా. మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా కేసీఆర్ ఉద్యమ పార్టీకి అన్నం పెట్టింది.
కేసీఆర్ మన ఉమ్మడి జిల్లాకి ఏం చేసిందని అడుగుతున్నాను. ఇలా మన ప్రాంతానికి సంబంధించి నీళ్లు తీసుకుపోతుంటే మన 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 నీళ్ళ గురించి చెప్పడానికి ఒక మనకు శాస్త్ర పరిష్కారానికి రిజర్వాయర్ ఏదో ఓపెన్ కాలువలు చేసి మన యొక్క జగిత్యాల నియోజకవర్గానికి కానీ, ధర్మపురి నియోజకవర్గానికి కానీ, కోరుట్ల నియోజకవర్గానికి కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ శాస్త్ర పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కానీ మనకు ఉన్నాయా నీళ్ళ చుక్క? మనకు వస్తాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీళ్ళ చుక్క వస్తాయా మనకు? ఇవన్నీ మాట్లాడకుండా 10 సంవత్సరాల రైతు ఎవరు చనిపోతే రైతు ఇంటికి పోయి పరామర్శించకుండా పంట పొలాలు ఎండిపోయి రైతుల యొక్క బడ్ల కాడ పోయి 5 కిలోలు 6 కిలోలు కటింగ్ చేస్తుంటే మిల్లర్లు దోసుకుంటా అంటే కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా లెటర్ అంతా కూడా దాని రిప్లై లేదు. ఎమ్మెల్సీగా ఉండి ఇవాళ రైతుల పక్షాన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇవాళ ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వం తరఫున ఈ యొక్క నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ధర్మపురి నుంచి జగిత్యాల జిల్లా ప్రతినిధిగా నేను చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అతి త్వరలో నిజామాబాద్ పార్లమెంట్ ప్రజల యొక్క ఆశీస్సుల కొద్ది పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మేమందరం కూడా కలిసికట్టుగా రేపు రాబోయే కాలంలో రైతాంగాన్ని ఆదుకునే విధంగా పకడ్బందీ ప్రణాళికతోని రాబోయే 4 సంవత్సరాల పరిధి లోపల ఈ ప్రాంతానికి శాశ్వత నీళ్ళ పరిష్కారం చేసే విషయంగా మా ప్రయత్నాలు ఉంటాయనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్క మిత్రులకు కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్తున్నా, మా రైతాంగాలకు మనవి చేస్తున్నా. ఏ రోజు మన కరీంనగర్ జిల్లా రైతుల గురించి పట్టించుకున్న నాదాన వల్ల కేసీఆర్ కానీ కొప్పులీశ్వర్ కానీ ఈరోజు కబడ్డీ ప్రేమలు నాటకాలు ఆవుడు మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి యొక్క ధోరణి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.